ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, కష్టమైనది మరియు ఊహించలేని వ్యాపారము ఏదైనా ఉంది అంటే సేల్స్. ఆ సేల్స్లోనే నోబుల్ ప్రొఫెషన్ మరియు అడ్మైరబుల్ ప్రొఫెషన్ ఏమైనా ఉంది అంటే ఇన్సూరెన్స్. అలాంటి ఇన్సూరెన్స్ చేసే వాళ్ళందరూ చాలా మంచి హృదయం కలవారు. వారు తన యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు చూడండి, అది వాళ్ళ గొప్పతనం. మరి అలాంటి వ్యాపారాన్ని చేస్తున్న మీరందరూ మంచివారు. ఈ వ్యాపారము ఎలా చేయాలి? ఒకప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే యమదూతల్లాగా పరిగణించి పారిపోయేవారు. మరి ఇప్పుడు వారు అడ్వైజర్ అయ్యారు, అంటే అడ్వైస్ ఇస్తున్నారు. సో ఆ పనిని మీరు ఇంకా ఏ విధంగా మంచిగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. 34 కోట్ల మంది ఉన్న అమెరికా దేశంలో 5,929 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయంట. 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి? సుమారు 24. అంటే ఒక్కసారి ఊహించండి ఈ యొక్క వ్యాపారము భారతదేశంలో ఎలా ఉండబోతుందో. అందుకే కదా ఫారినర్స్ అంటే ఫారెన్ కంపెనీస్ అన్నీ ఇక్కడ వచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో సేవింగ్స్ మరియు జనాభా ఎక్కువగా ఉంది. మన నరాలలో సేవింగ్స్ అంటే పొదుపు చేయడము ఒక అలవాటు. కానీ మనకు తెలియంది ఏంటంటే ఆ వచ్చే కష్టాలకి ఎదుర్కొనే మార్గాన్ని, తప్పించుకునే మార్గాన్ని తెలియకపోవడం చాలామందికి. ఉదాహరణకి ప్రతి మనిషికి డెత్, డిసీజ్, డిజబిలిటీ ఇవి వస్తాయని తెలుసు కూడా దానికి తగ్గ పాలసీలు తీసుకోరు, ప్రివెన్షన్ ఆలోచించరు. మరి ఈ యొక్క ప్రివెన్షన్స్ ఏమి చేయాలి మన యొక్క కస్టమర్లకు మనం చెప్తే వారు మన మాట వింటారు. సో మనం చెప్పేటప్పుడు మనం ఇక్కడ భయపడతాం. ఎందుకో తెలుసా? 4 లెటర్స్ ఉన్నాయి. 1 మీరు లేజీ అయినా ఉండాలి, లేదా మీలో ఫియర్ అయినా ఉండాలి. ఈ 2 కానీ మీరు మీ యొక్క జీవితం నుండి తీసేశారా, మీ యొక్క బిజినెస్ 3 పూలు 6 కాయలు. ఎందుకంటే లిమ్రా లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ రీసెర్చ్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 7 లేదా 8 పాలసీలు తీసుకుంటాడంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, 140 కోట్ల మంది ఇంటూ 8 ఎన్ని పాలసీలు చేయవచ్చో. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ యొక్క బిజినెస్ మీరు కోటీశ్వరుడు కావాలంటే 1000 పాలసీలు చేస్తే మీరు కోటీశ్వరుడు అయిపోయినట్లే. దాని గురించి ఎలా చేయాలో నేను ఇప్పుడు ఇంకా క్షుణ్ణంగా చెప్పబోతున్నాను. మీరు ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మేము ఎక్కడి నుండో మాకు తెలిసిన అనుభవాన్ని తీసుకొచ్చి మీకు చెప్తున్నాం. సో మాకున్న ఓపిక, వినే ఓపిక మీకు కూడా ఉండాలి. కాబట్టి వినమని అభ్యర్థిస్తున్నాము. పాయింట్ నెంబర్ 1, VPMN. క్లుప్తంగా చెప్పాలంటే వి అంటే విజన్ ఉండాలి. అంటే నువ్వు చేసే పని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 5 years ఎలా చేయాలి అనే ఒక విజన్ ఉండాలి. నువ్వు దేనిలో సక్సెస్ అవ్వాలో, ఎందుకు సక్సెస్ అవ్వాలో తెలుసుకుంటే నువ్వు విజయం సాధించినట్లే. ఒక వ్యక్తిగా ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఉన్నాడు. ఆయన విజయాన్ని ఏమి చేయాలి అని తెలుసుకుంటే, ఉదాహరణకి ఫ్యామిలీని బాగా చూడడము, ఇల్లు కట్టుకోవడము, కారు కొనాలి, పిల్లల ఎడ్యుకేషన్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి ఎంత ఉండాలి ఆయనకి తెలిస్తే ఆయన సక్సెస్ అయినట్టే. అదే విజన్. అలాంటిది నీ దగ్గర ఉండాలి. నీకు ఎంత అమౌంట్ కావాలో, ఏం చేయాలో నీకు తెలియాలి. నెక్స్ట్ ప్లానింగ్, ప్రణాళిక.
ఎప్పుడు ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ పాలసీలు దొరుకుతాయి, ఇవన్నీ. ఒక పెద్ద ఆయన అన్న మాట ఏంటంటే, జీనియస్ అయ్యుండి కూడా అతడి దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ లేకపోతే అతడు విజయాన్ని సాధించడం డిలే అవుతుంది. మేబీ విజయం సాధించలేకపోవచ్చు కూడా. కానీ ఈడియట్, తెలివి తక్కువడైనా పర్వాలేదు, అతడి దగ్గర ప్లానింగ్ ఉంటే షూర్ కంపల్సరీగా విజేత అవుతాడు. చూసారా ప్రణాళికకున్న ఇంపార్టెంట్ ఎంతదో. నెక్స్ట్, మీటింగ్ విత్ ద పీపుల్. దీనిలో మనం ప్రాస్పెక్ట్ కింద చెప్పొచ్చు. మీరు ఎంతమందిని కలుస్తున్నారు, ఎలాంటి వారిని కలుస్తున్నారు, ఎప్పుడు కలుస్తున్నారు, ఎలా కలుస్తున్నారు, ఇది మీకు తెలియాలి. ఈ యొక్క వృత్తిలో సక్సెస్ కావాలంటే మీరు ఒక అన్డిసిప్లిన్ వ్యక్తి వద్ద వెళ్ళి పాలసీ చెప్తే వాడు తీసుకోడు. అట్లనే మ్యారేజ్ కాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాలసీ చెప్తే తీసుకోడు. కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాలసీ చెప్తే తీసుకోడు. ట్యాక్స్ కట్టని వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాలసీ చెప్తే కూడా తీసుకోడు. సో ఇక్కడ మీరు ఎలాంటి వ్యక్తిని కలవాలి? డిసిప్లిన్ ఉండి, ఏజ్ ఉండి, మ్యారేజ్ అయి ఉండి, తర్వాత ఇన్కమ్ వచ్చే వ్యక్తి. ఇన్కమ్ లేని వ్యక్తి కూడా తీసుకోలేడు. ట్యాక్స్ కట్టే వ్యక్తి, వీళ్ళని కలవండి, కంపల్సరిగా పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. అంటే ఒక్కసారి నీకు నెట్వర్క్ ఏర్పడింది అనుకోండి, నువ్వు ఫ్యూచర్లో వర్క్ చేయవలసిన అవసరమే లేదు. నాట్ టు వర్క్, బికాస్ ఎందుకంటే నీకు చాలామంది లీడ్స్ ఇస్తారు. ఎవరిస్తారు? నీ క్లయింట్స్, అవునా? తర్వాత రిఫరెన్సెస్, నీ యొక్క క్లయింట్ యొక్క ఫ్రెండ్స్, తర్వాత అసోసియేట్స్. అంటే ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, అసోసియేట్స్ అంటే నీతో పనిచేసే వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు XYZ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తే ABCD కంపెనీలో పనిచేసే వ్యక్తులతో నువ్వు సంబంధాలు కలిగి ఉండాలి. 24 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా, నువ్వు ఒక కంపెనీలో అంటే 23 వ్యక్తులు పనిచేసే కంపెనీలతో నీకు సత్సంబంధాలు ఉండాలి. వాళ్ళ దగ్గర క్లోజ్ కాకపోతే నీ దగ్గర క్లోజ్ అవుతుంది, నీ దగ్గర క్లోజ్ కాకపోతే వాళ్ళకి ఇవ్వు. సో ఈ విధంగా నెట్వర్క్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అంతేకాకుండా బ్యాంకులో పనిచేసే వాళ్ళు, రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు, తర్వాత లోన్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత కార్లు అమ్మేవాళ్ళు, వీళ్ళ దగ్గర ఈ ఏరియాలో పనిచేస్తారు చూసారా, వారి దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. డేటా ఉంటే నీకు ఈజీగా పని అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 10:5:3:1 అంటే ప్రతిరోజు 10 గంటలకల్లా నీ దగ్గర 5 మంది పేర్లు ఉండి, ఆ 5 మందికి నువ్వు కాల్ చేస్తే 3 అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ 3లో 2 నిన్ను ప్రజెంటేషన్ చేయమంటారు. అలా 2కి ప్రజెంటేషన్ చేస్తే మేబీ ఒకరైనా పాలసీ ఇవ్వవచ్చు. ఈ విధంగా 2 రోజులకి ఒక పాలసీ వచ్చిన ఒక సంవత్సర కాలంలో 180 పాలసీలు ఈజీగా చేయవచ్చు. ఒక్కసారి మీరు ఆల్రెడీ ఈ రంగంలో ఉన్నారు కదా, 180 పాలసీలు ఈ మధ్య కాలంలో 5,000 ఈజీగా కడుతున్నారు ప్రతి ఒక్కరు. అంటే సంవత్సరానికి 60,000 ప్రీమియం. నేను 60,000 ప్రీమియం చెప్పట్లేదు. 180 పాలసీలు 30,000 ప్రీమియంతో 40% కమిషన్ వేసుకో, నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు కదా, అవునా? ఈ విధంగా చెయ్యి. 2వ పాయింట్, ప్రాక్టీస్ షిప్. అంటే నేను ఎక్కడో చదివానండి, ఏమనంటే సెల్ లైక్ ఏ గ్రేట్ మ్యాన్, గివ్ సర్వీస్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్. ఇది కానీ మీరు చేస్తే మీకు పాలసీలు పక్కా వస్తాయి. మీరు సేల్స్ చేసేటప్పుడు సేల్స్ కాకుండా మీరు సర్వీస్ చేయండి ఫస్ట్. ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి సేల్ పక్కా. ఎవరైతే సేల్ కోసం వెళ్తారో సర్వీస్ చేయరో వాళ్ళకి ఫ్యూచర్లో
మేబీ అప్పటికి పాలసీ వచ్చిన ఫ్యూచర్లో అది వాళ్ళతో సంబంధం తెగిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ హెచ్, హ్యూమన్ టచ్. నువ్వు పాలసీలు అమ్మేటప్పుడు వ్యక్తిగతంగా అతడికి ఏమి కావాలో అదే అమ్ము, నీకోసం అమ్మకు. నెక్స్ట్ ఈ ఎథికల్ బిహేవియర్. నీకు కమిషన్ వస్తుందని కస్టమర్కి కావాల్సిన పాలసీ అమ్మకుండా అతని యొక్క అవసరాన్ని నువ్వు గుర్తెరగక పాలసీ అమ్మితే అది మంచిది కాదు. నువ్వు ఎప్పుడు కూడా నీడ్ బేస్ సేలింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అతడికి 50 లక్షల అప్పు ఉంది. అతడి దగ్గరికి ఎండోమెంట్ పాలసీ లేదా యూలిప్ కానీ అమ్మితే ఏమైనా కరెక్టా? మనం అమ్మేది కరెక్ట్ కాదు కదా. అతడికి కావాల్సింది టర్మ్ పాలసీ. మేబీ అతడికి ఇవ్వకపోవచ్చు, ఇచ్చేలా ట్రై చేయాలి. అతడి కుటుంబాన్ని మనం కాపాడాలి. అదే ఎథికల్ బిహేవియర్. నీవు కస్టమర్ కోసం పాలసీ అమ్ము, డబ్బు ఆటోమేటిక్గా ఫ్లో నీ దగ్గరికి వస్తుంది. నేను చాలామంది, నాకు ఇన్సూరెన్స్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది మేనేజర్గా. నేను చాలా చేశాను, కానీ నేను ఆ రంగాన్ని విడిచిపెట్టి అయినా నాకు ఉన్న అనుభవంతో చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికి కూడా నా యొక్క మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు 2 years కష్టపడ్డారు, ఇప్పుడు కూర్చొని వాళ్ళకి పాలసీలు వస్తున్నాయి. మేబీ నేను కూడా దాంట్లో ఉంటే నాకు ప్రతి నెల 2 లక్షల కమిషన్ వచ్చేది. కాకపోతే ఏంటంటే నేను నా ప్రొఫెషన్ మార్చుకున్నాను కాబట్టి అది వేరే విషయం. నేను ఇప్పుడు అడ్వకేట్గా చేస్తున్నాను, అది వేరే విషయం. ఓకే, ఎథికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇంకొక ఎగ్జిక్యూషన్ ఇన్ టైం. నీకు పాలసీ ఇచ్చాడు, నువ్వు డాక్యుమెంట్ తీసుకెళ్ళావు, పాలసీ వేసావు, ఏదైనా కానీ ఇన్ టైంలో నువ్వు చెయ్యాలి. ఒకసారి మెడికల్ పడుతుంది, నువ్వు మెడికల్ ఆ యొక్క కస్టమర్ని మెడికల్కి తీసుకెళ్ళి మెడికల్ చేపించి పాలసీ క్లోజ్ అయ్యేలా చేయాలి. మెడికల్కి వెళ్ళకుండా పాలసీ డిలే అయ్యిందనుకో, అతడికి కోపం వచ్చేస్తుంది. మేబీ ఏమైనా జరిగి చనిపోతే పాలసీ క్లెయిమ్ రాదు. కాబట్టి ఒక్కసారి కస్టమర్ మనకి చెక్ ఇచ్చాడంటే అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోయి తీసుకెళ్ళాలా, పాలసీ వేసేయాలా, పాలసీ నెంబర్ ఇప్పించేసేయాలి, అయిపోయా. అంత తొందరగా చేయాలి. ఈ తొందరలో మీరు పేరు తప్పు చేయడము, అడ్రస్ తప్పుగా చేయడము, ఏజ్ తప్పుగా పెట్టడము, పాన్ కార్డు, ఇవన్నీ గందరగోళం కాకుండా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే నీతోనే ఆ కస్టమర్ ఇంకా చెప్పాం కదా, ఇంకా 7 పాలసీలు వస్తాయి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ సాటిస్ఫైడ్ కస్టమర్ 2-3 చెప్తాడు, కానీ అన్సాటిస్ఫైడ్ కస్టమర్ 10 మందికి చెప్తాడు నీ గురించి అంటే బేకార్, ఆయన వల్ల కాదు. సో సాటిస్ఫై చేయాలి మనం కస్టమర్ని మన యొక్క సర్వీస్ ద్వారా. నెక్స్ట్ పోస్ట్ సేల్స్ సర్వీస్. చాలామంది నేను కూడా చూశాను, ఒక్కసారి సేల్ అయిందంటే కస్టమర్కి ఫోనే చేయరు. అలా చేయకూడదు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క బర్త్డేకి, తర్వాత మ్యారేజ్ యానివర్సరీకి, వాళ్ళ యొక్క పిల్లల బర్త్డేలకి వాళ్ళతో అప్పుడు ఎలా ఉన్నారు సార్, ఇటు సైడ్ వచ్చినప్పుడు మీరు కలిసాను సార్, బాగున్నారా సార్, ఇలాంటి మంచి కుశల ప్రశ్నలు అడగండి. వారితో పరిచయాన్ని పెంచుకోండి. ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఒక 18 months తర్వాత మీరే 10 మందికి చెప్తారు. సో 2వ పాయింట్లో మనం ఏం చెప్పాను? ప్రాక్టీస్ ద షీప్. గొర్రె కాదు, షీప్, అదొక అక్రోనియం. ది లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. ఇక్కడ మీరు కొత్త విషయాలు తెలుసుకోవాలి. నీ యొక్క సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు ప్రతిరోజు అప్డేట్ కావాలి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుందో, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో వారికి ఇన్కమ్ కూడా వస్తుంది. చాలామంది నీ యొక్క బిజినెస్లో ఖర్చు పెట్టడానికి వెనకాడకు. నువ్వు సంపాదించే దానిలో 100 రూపాయలు సంపాదిస్తే ఒక 15 రూపాయలు ఖర్చు పెట్టు, తప్పేలేదు. ఈ ఖర్చు వలన నీ దగ్గరికి చెప్పాను కదా, క్లయింట్స్, రిఫరెన్సెస్, తర్వాత అసోసియేట్స్ చాలామంది నీకు వాళ్ళు తెలియకుండానే నీకు పాలసీలు ఇస్తారు, అవునా? తర్వాత నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు నువ్వు వాళ్ళకు సర్క్యులేషన్ చేయడం వల్ల, చెప్పడం వల్ల క్రెడిబిలిటీ పెరిగి నీపై ట్రస్ట్ వర్ది పెరిగి నిన్ను నమ్ముతారు.
అలా నువ్వు ఎదగాల. నువ్వు పాలసీలు చెప్పేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫీచర్స్ అడ్వాంటేజెస్ చెప్తారు. కస్టమర్కి ఫీచర్స్ అడ్వాంటేజెస్తో సంబంధమే లేదండి. వాళ్ళకి కావాల్సింది బెనిఫిట్. ఈ పాలసీ తీసుకుంటే XYZ ఈ పాలసీ తీసుకున్నాడండి, ఇలా జరగడం వల్ల కుటుంబానికి ₹1,00,00,000 వెళ్ళింది, ఇలా చెప్పాలి. ఇంకొకటి చాలామంది నీకేమైనా అయితే, మీ పిల్లలకి ఇది అయితే ఇలా అంటారు. ఇలా అనకూడదు. అట్ ద సేమ్ టైం నేను ఇంకా చూసాను కొంతమంది ఓవర్ యాక్షన్ ఏంటంటే నాకు ఏమైనా అయితే అంటుంటారు. అలా అనకూడదు. వాడికి కూడా ఎందుకు కావాలా? సో చెప్పేటప్పుడు XYZ చెప్పండి, లేదా ABC చెప్పండి. అంతేగాని కస్టమర్కి నీకు అలా చెప్పకు. XYZ అని వాడండి. ఇది చాలా మంచిది. సో ఇలా చెప్పాలి. మీ యొక్క నాలెడ్జ్ని, తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని వాడుతూ మీరు దినదినము గొప్ప గ్రేట్ అడ్వైజర్గా మీరు తయారు కావాలి. లైక్ ఏ ప్రొఫెషనల్, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఒక బ్యాంకర్ ఏ విధంగా వాళ్ళ యొక్క కస్టమర్కు సర్వీస్ ఇస్తారో మీరు కూడా ఆ విధంగా తయారు కావాలి. అప్పుడే కస్టమర్ మిమ్మల్ని ఇష్టపడతాడు. మీరు వేసే డ్రెస్ కూడా చాలా బాగా ఉండాలి. ఎందుకంటే చాలామంది కస్టమర్లకి ఇన్షర్ట్ వేయరు, డ్రెస్సులు వేయరు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఎవరైతే ప్రొఫెషనల్గా ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు పాలసీ. నేను ఇది కూడా చూశాను. కస్టమర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడతాడు, గ్యారెంటీ పాలసీలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆడ ఇంగ్లీష్ రాదు. సో అంటే మామూలు జోక్గా చెప్పాను, జోక్గా ఇది నిజమే. ఇంగ్లీష్ మాట్లాడినా కూడా ఆడికి అర్థం కాదు కదా, ఇది ఎలా కొట్టాలని చెప్పి పాలసీ ఇచ్చే పంపిస్తాడు. సో ఇలాంటివి కూడా మీరు టెక్నిక్ వాడండి, మంచిదే. 4వ పాయింట్, ఈ యొక్క ఇన్సూరెన్స్లో 5 అబ్స్టకల్స్ ఉంటాయి. వీటిని మీరు అధిగమించాలి. ఈ యొక్క సంఖ్యల బంధాల నుండి మీరు బయటపడాలి. ఇలా బయటపడాలంటే మీకు సీనియర్ల సహకారము, నా సహకారం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే చాలామంది కస్టమర్ నాకు పాలసీ అవసరం లేదు, నాకు పాలసీ అవసరం, నా దగ్గర డబ్బు లేదు, తర్వాత ఇప్పుడు ఏముంది లేదు, తర్వాత తీసుకుంటాను మెల్లగా, నాకు పాలసీ తీసుకోవాలని కోరిక లేదు, తర్వాత ఆ కంపెనీ మీద నాకు నమ్మకం లేదు, ఇలా చెప్తుంటారు అన్నట్టు. ఓకే, ఒకటి మాత్రం నిజమండి, ఎవరైతే ఫ్యామిలీని ఇష్టపడడో వారు పాలసీలే తీసుకోరు. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చనిపోతే నాకు ఉపయోగం లేదు, చనిపోతే వాళ్ళకేం లాభం అని మనల్ని ఉల్టా క్వశ్చన్లు వేస్తాడు. ఓకేనా? కొంతమంది నా దగ్గర డబ్బు లేదు అని అంటారు. అలాంటి వ్యక్తులకి మీరు ఇట్లా చెప్పండి, సార్ ఈరోజు డబ్బు లేదు, రేపు పొద్దున ఏమైనా జరిగితే XYZ ఫ్యామిలీ దగ్గర కూడా డబ్బు ఉండదు కదా సార్ అంటారు. తర్వాత నో హర్రీ అంటారు కొంతమంది. సార్ తొందర ఏముంది సార్, అనుకోకుండా ఒక పాలసీ ఇష్యూ చేసే టైంలో అన్ఫార్చునేట్లీ ఏదైనా హెల్త్కు హార్ట్ అటాక్ వచ్చినా, ఏదో ఒకటి హెల్త్ సంబంధించిన ప్రాబ్లం వస్తే వాళ్ళకి తర్వాత పాలసీ ఇవ్వరు. సో హర్రీ అన్నారు కదా సార్. ఇంకొకటి, ఇక్కడ చిన్న వ్యక్తికి అంటే 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే మహా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా 16,000 ఉండొచ్చు. అదే 45 సంవత్సరాలు 40 సంవత్సరాల వ్యక్తి తీసుకుంటే కంపల్సరీగా 23,000, 28,000, 30,000 కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. చూసారా, డబుల్ ఉంటుంది లేదా త్రిబుల్ ఉంటుంది. సో నో హర్రీ అన్న వ్యక్తులకి ఇలా చెప్పాలి. నో ట్రస్ట్ అంటారు కొంతమంది. సో నో ట్రస్ట్ అంటే మీరు ఒకటే చెప్పాలి, ఏమని, సార్ ఈ కంపెనీ ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు నాకు తెలిసి 24 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా నో ట్రస్ట్ అనడానికి లేదు. ప్రతి కంపెనీ అన్నీ కూడా మంచిగానే నడుస్తున్నాయి. మీరు వారిని అడగండి ఈ విధంగా, సార్ ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ఇన్సూరెన్స్ కంపెనీని ఎత్తేసినారా అని అడగండి. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎత్తేయలేదు, కాకపోతే మర్జ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఎక్సైడ్ వెళ్ళి నాకు తెలిసి HDFCలో మర్జ్ అయింది. సో అట్లా మర్జ్ ఉంటుంది ఏమి, అంతేగాని ఎత్తేయరు. అంటే ఇన్సూరెన్స్లో నష్టాలు లేదు అని తెలిసిపోతుంది కదా. నాకు MBA తర్వాత నేను అనుకునేవాడిని, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా నష్టాల్లో ఉండాలి చూడాలి నేను అనుకొని చాలా, ఇప్పటికీ నా కోరిక. కానీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నష్టాల్లో రావట్లేదు. ఎందుకంటే
అంతమంది మన దేశంలో జనాభా ఉన్నారు, అంత డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు పాలసీలు అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పాలసీలు నువ్వు కరెక్ట్గా చెప్పి వారి యొక్క అవసరానికి తగ్గట్టుగా నీడ్ బేస్ చేశారంటే పాలసీలే పాలసీలు. కొంతమంది కమిషన్లు అడుగుతారు. మీరు చెప్పండి, సార్ నేను కమిషన్ ఇచ్చేస్తా, సర్వీస్ ఇవ్వనండి, సర్వీస్ నేను ఇవ్వను అను. కమిషన్ నాకు వచ్చింది 30 కానీ 20 కానీ 40 కానీ ఇచ్చేస్తా, కానీ నేను నీకు సర్వీస్ ఇవ్వను అనండి. వచ్చినట్టు వాడు కమిషన్ కూడా అడగడు. ఎందుకంటే ఈ పాలసీలు వాడు వచ్చిన తర్వాతనే కదా మనం సర్వీస్ ఇచ్చేది. సో కాబట్టి కమిషన్ అడగరు. ఒకవేళ కమిషన్ అడిగితే ఆ యొక్క వ్యక్తిని మీరు విడిచిపెట్టేసేయండి. ఎందుకంటే కంపల్సరీగా కమిషన్ ఇచ్చిన వ్యక్తులు వేరే వాళ్ళు ఉంటారు. నేను చూశాను, కమిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆ యొక్క సర్వీస్కి వచ్చినప్పుడు వాడిని ఏ విధంగా తిడతారు. ఒకవేళ వాడు ఫోన్ చేసి ఇలా అన్నా కూడా నీ కమిషన్ తీసుకున్నావు అని కూడా తిడతారు. సో కాబట్టి ఇట్లా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కాల్ చేయండి. నాది ఒక వీడియో కూడా ఉంది, ఇన్సూరెన్స్లో పవర్ఫుల్ డైలాగ్స్ ఎలా వాడాలి అనేది నేను ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి. వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐ బటన్లో మేము ఇచ్చాము, మీరు చూడండి. నా ఉద్దేశము, మీరు వ్యక్తిగతంగా బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది. సో మా స్లోగన్ కూడా అదే, వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి. కాబట్టి ఇలా మనం పాలసీలు అమ్మాలి. ఇంకొక పాయింట్ చెప్తాను, 5వది, మీరు మార్కెట్లో ఎన్నో ఇన్సూరెన్స్ సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి, వాటిలో సబ్స్క్రైబ్ కండి. వాళ్ళు పాపము ఎక్కడి నుండో ఇన్ఫర్మేషన్ తెచ్చి మీకు మీ నోటి దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు ఒలిసి నోటికి ఇస్తున్నారు తినమని, తినకపోతే మీదే తప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్కమ్ వస్తుంది, మాటలు చెప్తే మూటలు వస్తాయి, నువ్వు చెప్పకపోతే ఎవరికి రాదు, నువ్వు అదే బాధపడాల్సి వస్తుంది, అవునా? సో కాబట్టి నీ జ్ఞానాన్ని రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకో. ఇంప్రూవ్ చేయడం వలన ఎవరికి లాభం? నీకే లాభం. మాలాంటి వాళ్ళకైతే నష్టం ఏమీ లేదు. మేము ఒక వీడియో తీసాము, వేసేసాము, అయిపోయా, మా కోరిక తీరిపోయింది. నాకున్నది చెప్పేసిన, నాకున్న లోపల ఉన్న ఏదైతే బర్నింగ్ ఇన్ఫర్మేషన్ ఉందో బయటపడ్డది, నాకు కడుపు నొప్పే ఉండదు. ఇంకా అది మీరు తీసుకొని చేస్తే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. ఓకే, నెక్స్ట్ 6వది, మీరు సక్సెస్ కావాలంటే వండర్ఫుల్ ఐడియా ఎవరు చెప్పరు, చెప్తున్నాను. అది మీ ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకోవాలి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ 1, 2, 3, 4 ఫామ్స్ ఉంటాయి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ నువ్వు నేర్చుకుంటే నువ్వు కస్టమర్ దగ్గరికి వెళ్ళి పాలసీ అడుక్కోని అవసరం లే, కస్టమరే నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అక్కడ సెక్షన్ 80C అని, సెక్షన్ 80D అని, సెక్షన్ DDB అని, సెక్షన్ 24 సబ్సెక్షన్ B అని ఇలాంటివి వాడుతున్న కొద్దిగా వాడికి అర్థం కాదు, ఏంద్రనైనా ఇది ఎన్ని సెక్షన్ చెప్తున్నాడని. ఈ సెక్షన్లు వాడటం వలన నీ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ 17 లక్షలు ఉన్న ఇన్కమ్ ఉన్న వ్యక్తి ఇన్సూరెన్స్ లేకపోతే, కొన్ని సెక్షన్లు కానీ లేకపోతే అనవసరంగా గవర్నమెంట్కి 2 లక్షల వరకు, 2,50,000 వరకు కట్టవలసి వస్తుంది. అదే ఇక్కడ వాళ్ళకి సెక్షన్ ప్రకారం మనం ఫైలింగ్ చేసి, నువ్వే ఫైలింగ్ చేసి ఆయనకు ఇన్కమ్ ఇంత నేను సేవ్ చేశానని చూపించావనుకో, ఇంకా ఆయనకు అర్థం కాదు. నా అనుభవంలో చెప్తున్న మాట, నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తుంటాను, నా దగ్గర క్లయింట్స్ కూడా ఉన్నారు. వారు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పే వరకు అర్థమైందా, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే యావరేజ్గా 15 lakhs ఉంటుంది అండ్ ఎబోనే ఉంటుంది. వాళ్ళందరూ చాలామంది, నేను వాళ్ళతో ఛాలెంజ్ కూడా చేశాను, సార్ నేను ఫైలింగ్ చేసి ఇస్తా, ఈ డబ్బు నీకు వెనకిచ్చేస్తా, తెప్పిస్తా, నాకు మీరు ఎంత ఇస్తారు చెప్పండి అని. వారు నాకు కొంతమంది ఏమన్నారంటే, సార్ వచ్చిన అమౌంట్లో 50-50 తీసుకుందామన్నా. నేను అన్నాను, సార్ అవసరం లేదు, నాకు 1000 రూపాయలు ఇస్తే చాలు అని నేను తీసుకుంటా. వాళ్ళు నమ్మరు. కొంతమంది అయితే 1000 రూపాయలు కూడా ఇవ్వరు. ఏమంటారంటే వచ్చిన తర్వాత తీసుకుందాం సార్. సరే, అప్పుడు నేను కంపల్సరీగా వాళ్ళని అడుగుతాను, సార్ 50-50 షూర్గా ఇస్తారా అని. ఇలా కొంతమంది గ్యారంటీ షూర్ అది ఇది అన్నారు. వారు బ్యాంక్ అకౌంట్లో పడిన రోజు వాళ్ళే ఫోన్ చేశారు, సార్ పైసలు వచ్చాయండి అని. నేను అప్పుడు అడిగాను, సార్ మరి 1,20,000 పడ్డాయి కదా, మరి నా అకౌంట్లో 60,000 పంపించండి అని. సార్ ఏదో జోకులు అన్నాం సార్ అంటారు. చూసారా, ఇలాంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారు. పెద్ద చదువులు చదివిన వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్
ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలియదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి తెలియదు, వాళ్ళకి బ్యాంకింగ్ నాలెడ్జ్ తెలియదు. కానీ ఒక వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండాలా, రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉండాలా, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలియాలి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలియాలా, ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ వాళ్ళు తెలుసుకోరు. సో మనము ఇంకా తెలుసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు డబ్బు ఇస్తారు. ఫ్రీగా ఏం చేయనవసరం లేదు, డబ్బు తీసుకునే చేద్దాం. ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏంటంటే ఒక రోజులో అయిపోదు. 20 సంవత్సరాలు మనము కస్టమర్తో ట్రావెల్ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ అబద్ధాలు చెప్పడము, మోసగించడము ఇవన్నీ చేశామంటే మీ రెస్పెక్ట్ పోతుంది, మిమ్మల్ని నమ్మరు. ఓకే, మీరు కానీ కస్టమర్ని కన్ఫ్యూజ్ చేయకుండా, కరప్ట్ చేయకుండా, కన్విన్స్ చేసి పాలసీలు అమ్మితే మీ ప్రయాణము దూరంగా సాగి ఈ యొక్క ప్రయాణంలో మీరు లబ్ధి పొందుతారు. మాకేమొస్తుంది? సాటిస్ఫాక్షన్. మీకు కమిషన్లు వస్తాయి. సో వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.